హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ స్టైల్ లైబ్రరీస్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు అయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏంటి బాక్సెస్తో వచ్చాను మీ ముందుకి అనుకుంటున్నారా? సో ఈరోజు నేను యాక్చువల్గా నా డ్రెస్సింగ్ టేబుల్ని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు చూసే బాక్సెస్ వచ్చేసి నేను ఆర్గనైజర్స్గా యూజ్ చేస్తున్నాను. ఇవి యాక్చువల్గా 3 సెట్ ఆఫ్ బాక్సెస్ అనమాట. ఇవి నాకు ఒక ఈవెంట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ప్రైజ్ లాగా వచ్చాయి. సో ఇవేంటంటే మనకి 8 లిడ్స్ కాదనమాట వీటికి. సో నేను అందుకే ఆర్గనైజర్స్గా యూజ్ చేస్తున్నాను. నేను లాస్ట్ టైం మీకు మెన్షన్ చేశాను కదండి ప్రీవియస్ వీడియోస్లో. నాది వచ్చేసి రెంటెడ్ హౌస్ అండ్ కొంచెం ఓల్డ్ మోడల్ హౌస్ అనమాట, ఓల్డ్ కన్స్ట్రక్షన్ అనమాట. సో నాకేంటంటే స్పెసిఫిక్గా డ్రెస్సింగ్ టేబుల్ అంటూ ఏం లేదు. ఒక మాస్టర్ బెడ్రూమ్లోనే ఒక పెద్ద మిర్రర్ వచ్చిందనమాట. ఆ మిర్రర్కి లెఫ్ట్ సైడ్లోనే మనకి 2 షెల్ఫ్లు అనేవి ఉంటాయి. నేను ఆ షెల్ఫ్లోనే ఇట్లాగా నా డ్రెస్సింగ్ టేబుల్ లాగా ఆర్గనైజ్ చేసుకుంటాను నాకు నెససరీ థింగ్స్ అన్నీ. సో ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి ఈ బాక్సెస్ అన్నిట్లోనూ ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క ఐటెం నేను సెగ్రిగేట్ చేసుకున్నాను అనమాట. సో దట్ నాకు ఈజీగా ఉంటుంది, వెతుక్కునే పని లేకుండా చూడడానికి కూడా బాగుంటుంది అని చెప్పేసి. సో ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చేసి స్టిక్కర్స్, ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, పిన్స్ ఇవన్నీ ఒక బాక్స్లో పెట్టేసుకున్నాను అనమాట. అండ్ ప్రీవియస్ బాక్స్లో వచ్చేసి నేను హెయిర్ క్లిప్స్ అన్నీ పెట్టేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి నా ట్రావెల్ నీడ్స్ అన్నీ ఇందులో పెట్టుకుంటాను అనమాట. సో దట్ నేను వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు అని చెప్పేసి. ఎక్స్ట్రా ఉన్న లిప్ బామ్స్ అయితేనేమి అవన్నీ ఇందులో ఉంటాయి. సో ఇవన్నీ ఎప్పుడైనా రెగ్యులర్గా యూజ్ చేసేవి కదా, ఎప్పుడైనా యూజ్ చేసేవి కదా. సో బాక్స్లో పెట్టేస్తే మనకి అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఈ టెయిల్ బ్యాండ్స్ అయితే నాకు యూజ్ చేయడం ఆర్గనైజ్ చేయడం చాలా కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే చాలా పొడవుగా ఉంటాయి. సో వీటిని ఎలా అంటే ఇలాగ రోల్ చేసి పెట్టేసామనుకోండి మనకి ఈజీగా ఉంటుంది. అండ్ హెయిర్ బ్యాండ్స్ అన్నీ ఇలాగ ఒక బాక్స్లో పెట్టేశాను. అండ్ నెక్స్ట్ ఈ ఆర్గనైజర్ వచ్చేసి నేను డీమార్ట్లో తీసుకున్నాను. ఇదేంటంటే మనకి 4 సెక్షన్స్గా ఉంటుంది. నేను డైలీ యూజ్ చేసే కోమ్స్ అయితేనేమి, డైలీ ఈ బాక్స్లో ఓపెన్ చేయకుండా మనం స్టిక్కర్స్ అవసరం అవుతాయి కదా, అవి అయితేనేమి, అండ్ డైలీ యూజ్ చేసే లిప్ బామ్ అయితేనేమి, ఫేస్ మాయిశ్చరైజర్ అయితేనేమి ఇందులో పెట్టేసుకుంటాను. సో దట్ నాకు ఈజీగా ఉంటుంది యాక్సెస్ చేసుకోవడానికి అని చెప్పేసి. సో ఇలాగైతే ఈ బాక్స్ని అయితే, ఈ ఆర్గనైజర్ని అయితే ఫిల్ చేసేసాను. సో నెక్స్ట్ అయితే నేను చెప్పాను కదండి మిర్రర్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అని చెప్పేసి. సో ఒక దాని మీద వచ్చేసి ఇలాగ సిల్వర్ ఫాయిల్ అనేది అంటించేసాను నేను. సో దట్ నాకు ఏదైనా పడినా కానీ ఈజీగా క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి. సో ఒక బాక్స్లో అయితే నెయిల్ పాలిషెస్ అండ్ నెయిల్ పాలిష్ రిమూవర్ అండ్ చిన్నవి ఆర్గనైజర్స్ పెట్టుకున్నాను. అవి నాకు ట్రావెల్ ఆర్గనైజర్స్ అనమాట. అండ్ ఇవన్నీ ఒక కార్నర్కి పెట్టేస్తున్నాను డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర. అండ్ దాని మీద ఒక బాక్స్ అయితే పెట్టేశాను అన్నీ. అండ్ దాని పక్కనే ఈ ఆర్గనైజర్ అనేది పెట్టేశాను అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఆ బాక్సెస్ ఎప్పుడైనా అవసరమైతే ఈ ఆర్గనైజర్ పక్కన తీసుకోవడానికి కూడా మనకి చాలా ఈజీగా ఉంటుంది. బట్ రెగ్యులర్గా ఏం యూజ్ చేయం కదా, ఎప్పుడైనా అంటే నేను ఎలాగో వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి ఇప్పుడేం నేను యూజ్ చేయను అది. సో ఆ బాక్సెస్లో ఉంటే డస్ట్ అదేం పడకుండా నీట్గా ఉంటాయి. అండ్ హెయిర్ ఆయిల్ బాటిల్స్, ఇయర్ బడ్స్ అన్నీ కూడా ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టేస్తాను అనమాట నేను. అండ్ ఇది వచ్చేసి బాడీ లోషన్, ఇది కూడా ఇక్కడే ఉంచేస్తాను. అండ్ పర్ఫ్యూమ్స్ ఇవన్నీ కూడా ఇక్కడే పెట్టేస్తాను. అండ్ ఇక్కడ ఒక చిన్న ఆర్టిఫిషియల్ ఆర్టిఫిషియల్ ప్లాంట్ అయితే ఒక చిన్నది పెట్టాను, చూడడానికి బాగుంటుంది కదా అని. సో
ఇదండి నా డ్రెస్సింగ్ టేబుల్ ఆర్గనైజేషన్. సో ఏమైనా సజెషన్స్ ఉంటే మీరు నాకు చెప్తారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో నా వీడియోస్ అయితే మీకు నచ్చుతున్నాయి అనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.